తాజా అంశం చూస్తున్నాం. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో ప్రమాదవశాత్తు వ్యర్థ ప్లాస్టిక్ ఫ్యాక్టరీకి నిప్పంటుకుంది. కొద్దిసేపటికే గోదాం మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు భారీ స్థాయిలో ఉవ్వెత్తున లేచాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు మరడం వల్ల మంటలు తీవ్రస్థాయిలో ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినా మంటలు అదుపులోకి రావడం లేదు. పక్కనే ఉన్న మరో గోదాం మంటలకు వ్యాపించాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడం వల్ల అగ్నిమాపక సిబ్బంది మంటలు నియంత్రించడానికి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ₹1 కోటి మేర ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని యాజమాన్యం చెబుతోంది. కావాలనే కొందరు నిప్పు పెట్టినట్లు వారు ఆరోపిస్తున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో ప్రమాదవశాత్తు వ్యర్థ ప్లాస్టిక్ ఫ్యాక్టరీకి నిప్పంటుకుంది. కొద్దిసేపటికే గోదాం మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు భారీ స్థాయిలో ఉవ్వెత్తున లేచాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు మరడం వల్ల మంటలు తీవ్రస్థాయిలో ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినా మంటలు అదుపులోకి రావడం లేదు. పక్కనే ఉన్న మరో గోదాం మంటలు వ్యాపించాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడం వల్ల అగ్నిమాపక సిబ్బంది మంటలు నియంత్రించడానికి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ₹1 కోటి మేర ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని యాజమాన్యం చెబుతోంది. కావాలనే కొందరు నిప్పు పెట్టినట్లు వారు ఆరోపిస్తున్నారు. తిరుపతికి సమీపంలోని రేణిగుంట వద్ద ప్రమాదవశాత్తు వ్యర్థ ప్లాస్టిక్ ఫ్యాక్టరీకి నింపుకుంటుంది. కొద్దిసేపటికే గోదాం మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు భారీ స్థాయి ఉవ్వెత్తున లేచాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు మరడం వల్ల మంటలు తీవ్రస్థాయిలో ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినా మంటలు అదుపులోకి రావడం లేదు. పక్కనే ఉన్న మరో గోదాంలో మంటలు వ్యాపించాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడం వల్ల అగ్నిమాపక సిబ్బంది మంటలు నియంత్రించడానికి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ₹1 కోటి మేర ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని యాజమాన్యం చెబుతోంది. కావాలనే కొందరు నిప్పు పెట్టినట్లు వారు ఆరోపిస్తున్నారు.